అనైతిక సంబంధాలకు మరొక ప్రాణం బలైంది. మరో కుటుంబం రోడ్డున పడింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ప్రియుళ్లతో మోజులో పడి భర్తలను చంపుతున్నటువంటి భార్యలను చూస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్ను కడతేరుస్తున్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్ను చూస్తున్నాం. చాలామంది ఇలా చేసి చివరికి చేస్తుందేముంది, జైళ్లలో ఊచలు లెక్క పెట్టడం తప్ప. మరొకటి ఘటన మనం చూస్తున్నాం, అలాంటిదే. నెల్లూరు జిల్లాలో ప్రియుణ్ణి తన లవరే అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. భార్య, 2 పిల్లలు ఉన్నటువంటి రాజ్ తరుణ్ ప్రియురాలి మోజులో పడి భార్యని, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని గాలి కొదిలేసి తాను మాత్రం ప్రియురాలతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఏమైందో ఏంటో తెలియదు. చూస్తే ప్రియురాలు మాధవి ఇంట్లో రాజ్ తరుణ్ శవమై తేలినట్లుగా తెలుస్తోంది. అయితే తన భర్తను ప్రియురాలు మాధవే హత్య చేసింది అంటూ, దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించింది అంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ప్రస్తుతం ఈ కేసు సవాల్గా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సైతం అనేక ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. భార్య, పిల్లలను వదిలేసి మరి తన లవర్తో ఉంటున్నాడు రాజ్ తరుణ్. అయితే మళ్ళీ ఎందుకు తాను తన లవర్ని ఇలా ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం తనకేమొచ్చింది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. లవరే తనను అత్యంత దారుణంగా హత్య చేసింది అంటూ భార్య ఆరోపిస్తోంది. దానికి సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు భార్య, పిల్లల విషయంలో తను ఎప్పుడూ ఇబ్బంది పడుతుండేవాడని, ఈ నేపథ్యంలోనే తను బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు అంటూ ఆ లవర్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా రకరకాల వాదనలతో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు సైతం ఈ అంశానికి సంబంధించి తలలు పట్టుకుంటున్నారు.